ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం నాన్న జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్తోంది నారా బ్రహ్మిణి. నారా బ్రహ్మిణి రాజకీయాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తన మావయ్య చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినప్పుడు ఆమె ఆయన కోసం అహర్నిశలు శ్రమించింది. భారీగా మద్దతు తీసుకొచ్చడానికి అన్ని రకాల నుంచి ప్రయత్నించింది. అయినా మిగతా వాళ్ళందరూ కూడా స్పందించడానికి అంత సమయం పట్టింది. కాకపోతే వరుసగా వచ్చాయి. అంతే కాకుండా కాస్తంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి వాటికి ఏ రకమైనటువంటి పరిష్కారం దొరకకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళేది ఉండదు అంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం. అందుకే ఆ పరిష్కారాన్ని నేనే చెప్తున్నాను. అన్నయ్యని ఎలాగైనా సరే 2024 ఎలక్షన్స్‌లో తీసుకొనొస్తామని సీఎంని చేసే బాధ్యత మీదే అంటూ చెప్తోంది నారా బ్రహ్మిణి. సో, అన్నయ్య వాక్చాతుర్యం, అన్నయ్య మంచి మనస్సు అందరికీ తెలియంది కాదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తారకొస్తే రాజకీయంగా ఎంతో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అంటూ చెప్తోంది. సో, ఈ నేపథ్యంలో నారా బ్రహ్మిణి చేసిన వ్యాఖ్యలు ఎంతో సంచలనమైంది. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ మారే అవకాశాలు 100% ఉన్నాయంటోంది నారా బ్రహ్మిణి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క మరి ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి టాలెంట్ అన్నయ్య ఎన్టీఆర్‌కి మాత్రమే ఉంది. సో, ఆయన మాట్లాడే తీరుకి ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారు. ప్రతిపక్షాలు సైతం ఎన్టీఆర్‌కి గట్టిగా మద్దతు పలికే రోజు దగ్గరలోనే ఉందని ఎన్టీఆర్ గారిని చూస్తే నాకు తాతగారిని చూసినట్లే కలుగుతోంది. కాబట్టి దయచేసి మరి ఎవరు కూడా విష ప్రచారం చేయొద్దు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఏపీ భవిష్యత్తుకి ఎంతో ముఖ్యం అంటోంది నారా బ్రహ్మిణి.